ఒక్క పోస్టు ఒకటే ఒక్క పోస్టు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల ఆగమాగం చేస్తున్నది. అందరికి లొల్లులు పంచాదులు పెట్టింది గా పోస్టు. మెగా బ్రదర్ నాగబాబు సారు పెట్టిన ఒక్క పోస్టు గురించే మనం చెప్పుకునేది. మరి సారుకు ఏమనిపించి గా పోస్టు పెట్టిండో ఎవల కోసం పెట్టిండో కానీ వీళ్ళ గురించే అని కొందరు, లేదు లేదు వాళ్ళ గురించే అని ఇంకొందరు. అసలు గా పోస్ట్ ఏంది, గా ముచ్చటేంది పురా గడుచుకున్నది అన్నాడు. కుటుంబం అన్నగారి కుటుంబం అని కలిసికట్టుగా జంటలు కట్టుకొని పాటలు పాడుకునే మెగా కుటుంబంలా పెద్ద శీల్కే వచ్చినట్టు అనిపిస్తున్నది. రాజకీయాలేందో గాని ఆ రాజకీయంలో పడి కుటుంబాన్ని ఇడగొట్టుకునే తట్టున్నారు. ఇప్పటికే అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి నడుమ మరీ అంత మంచి సంబంధం ఏం లేదు అని ఆళ్ళీళ్ళు అంటున్న మాటను నిజం చేసిందనిపిస్తున్నది నాగబాబు సారు పెట్టిన ట్వీటు. మాతోటి ఉండకుండా ప్రత్యర్థులకు పనిచేసేటోడు మా ఓడైనా పరాయోడే, మాతోటి నిలబడేటోడు పరాయోడైనా మా ఓడే అని నాగబాబు సారు పెట్టిన గీ పోస్టే గిప్పుడు ఎవల కాళ్ళు విచ్చల విడిగా ఊహించుకునేటట్టు చేసింది. గిది ఎవల కోసం పెట్టిండు నాగబాబు సారు? ఎలక్షన్ల నాడే గిట్లెందుకు పోస్టు పెట్టిండు? ఓహో, పవన్ సారు కోసం మెగా ఫ్యామిలీ అంత ప్రచారం చేసింది, కానీ అల్లు అర్జున్ అన్న మాత్రం పంకపాటి అభ్యర్థికి ప్రచారం చేసిండు. గందుకే కావచ్చు నాగబాబు సారు గిట్ల ట్వీట్ పెట్టిండు. గందుకే మా ఓడైనా పరాయోడే అని రాసుకొచ్చినట్టున్నాడు అని అందరు అనుకోబట్టిర్రు. అయితే దోస్తు కాబట్టి గట్ల ప్రచారం చేసినా నాకు పార్టీతోటి సంబంధం లేదు అని అనుకొచ్చిండు అల్లు అర్జున్ అన్న. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫీషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా నేను మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను. బట్ ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా ఇలా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. గాయనే దోస్త్ అయితే పవన్ సారు సుట్టపైనే కదా, దోస్తుకు ప్రచారం చేసినోన్వి సుట్టపైనకెందుకు ప్రచారం చెయ్యలే అని గరమైతున్నారు పవన్ సారు ఫ్యాన్స్. అల్లు అరవింద్ సారు పవన్ సారు కోసం పిఠాపురం పోయిండు. అల్లు అర్జున్ అన్న పవన్ సారు గెలవాలని కూడా గప్పట్లనే సపోర్ట్ ఇచ్చిండు. గదెందుకు గానరాలే మీకు, అయినా మీరు మా అన్నన్ అనేటోళ్ళయిర్రా అని అల్లు అర్జున్ అన్న ఫ్యాన్స్ గరమైతున్నారు. గా ట్వీట్ ఎవల గురించో గాని నాగబాబు సారు పెట్టిన ఒక్క ట్వీటు గిప్పుడు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ నడుమ చిచ్చు పెట్టింది. ఇక చూడాలే ఇంకా ముంగట ఎన్ని పంచాదులైతాయో ఎన్ని లొల్లులైతాయో.